మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన ఆత్మకూరు సీఐ గంగాధర్ శనివారం నుండి ప్రారంభం కానున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల బెట్టింగ్లపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ఆత్మకూరు సీఐ గంగాధర్ తెలిపారు. జిల్లా ఎస్పీ గారు మరియు ఆత్మకూరు డీఎస్పీ గారి ఆదేశాలతో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఆత్మకూరు సర్కిల్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో క్రికెట్ బెట్టింగ్ల వ్యవహారాలను పసిగట్టేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు వారు చెప్పారు. వారన్ని గ్రామాల్లో పలు ప్రాంతాల్లో సంచరిస్తూ బెట్టింగ్ వ్యవహారాలను గమనిస్తూ ఉంటారని చెప్పారు. బెట్టింగ్లకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామన్నారు. ప్రత్యేక బృందంతో పాటు తాను తమ ఎస్ఐలు కూడా నిరంతరం కేఎఫ్టీ పాయింట్లు, హోటల్స్, లాడ్జీల్లో కూడా క్రికెట్ బెట్టింగ్ పాల్పడే వారి కోసం పరిశీలిస్తామన్నారు. తమ పిల్లల ప్రవర్తనపై, తమ ఆర్థిక లావాదేవీలపై పెద్దలు గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ గంగాధర్ తో పాటు ఆత్మకూరు ఎస్ఐ జిలాని, మర్రిపాడు ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని మర్రిపాడు, ఆత్మకూరు, అనంతసాగరం, సోమశిల మండల గ్రామ ప్రజలకు, ముఖ్యంగా యువతకి పోలీస్ శాఖ తరపు నుంచి ఒక విన్నపం. ఈ రేపటి నుంచి జరగనున్న ఐపీఎల్ 2020 మ్యాచ్లకు సంబంధించి చాలా మంది విరివిగా బెట్టింగ్లు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ క్రికెట్ మ్యాచ్లని మ్యాచ్గా చూసి ఆస్వాదించాలి తప్ప దానిలో ఈ బెట్టింగ్ పెట్టడము, తర్వాత తల్లిదండ్రులు తెలియకుండా ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకెళ్ళిపోవడము, అలానే వారు కూడా అప్పులు చేసి ఈ లోన్ యాప్ల దగ్గర అక్కడెక్కడ ఈ ఇన్స్టాంట్ లోన్స్ తీసుకొని ఇవన్నీ తీసుకెళ్ళి బెట్టింగ్లో పెట్టేసి అవి పోగొట్టుకొని అవి ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యలు చేసుకోవడము, లేకపోతే ఎటన్నా పారిపోవడము, ఇవన్నీ కూడా బానిసలుగా మారిపోతున్నారు. కాబట్టి దీని మీద మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అనేటువంటి కృష్ణకాంత్ ఐపీఎస్ గారు, అట్లానే మా వేణుగోపాల్ డిఎస్పీ గారు, ఆత్మకూరు డిఎస్పీ గారు దీని గురించి ప్రతి మండలంలో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ అనేది ఒకటి ఫామ్ చేశాము. మీకు తెలియకుండా ఎక్కడైతే డాబాలు ఉంటాయో, కఫేలు ఉంటాయో, అట్లానే ఈ హబ్స్ ఉంటాయి కొన్ని చోట్ల, లాడ్జీలు కానీ, తర్వాత ఎక్కడైనా ఫంక్షన్ హాల్స్లో కానీ, ఎక్కడైనా సరే ఎవడైనా ఒక 10 మంది గుమికూడి ఈ మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తుంటారు. వీళ్ళు ఎలా చేస్తారో వీళ్ళ వ్యవహారం అంతా కూడా మాకు ఆల్రెడీ అవగాహన ఉంది వీరిపైన. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్త వహించి ఇలాంటి ఏటిలో కూడా బెట్టింగ్లో పాల్గొనకుండా ఉండాలని కోరుతున్నాము. ముఖ్యంగా యువతులు కానీ చాలామంది ఈ మధ్య ఆడవాళ్ళు కూడా బెట్టింగ్లు పెడుతున్నారు. ఈ బెట్టింగ్లో డబ్బులన్నీ పెట్టి అవన్నీ కోల్పోయి ప్రాణాలు పోగొట్టుకునే దాకా తెచ్చుకోకుండా క్రికెట్గా ఆస్వాదించి ఈ సమ్మర్ని మీరు ఎంజాయ్ చేయాలని పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాము. మాకు సమాచారం వచ్చినా, మా టీము పట్టుకున్నా ఇది మొత్తం కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఈ కేసులన్నీ కూడా జైలుకి వెళ్లే కేసులు, ఇవన్నీ కూడాను ఆర్థిక మూలాల మీద దెబ్బతీసే కేసులు. కాబట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలపైన నిఘా పెట్టి ఈ సమ్మరు కదా బయట అక్కడ ఆడుకుంటా ఇక్కడ ఆడుకుంటా అని బయటకు వెళ్తుంటారు గ్రౌండ్లకు అని చెప్పేసి, వీళ్ళు గ్రౌండ్కి వెళ్తున్నారా, బెట్టింగ్లు ఆడటానికి వెళ్తున్నారా, దేనికనేది కూడా తల్లిదండ్రులు కూడా పిల్లలపైన నిఘా పెట్టి వాళ్ళ మొబైల్ ఫోన్లు చెక్ చేస్తూ మీ ఏటీఎంలో మీ మనీ, వాళ్ళ దగ్గర ఎంత మనీ ఉంది, మీ దగ్గర ఎంత మనీ పోతుంది మీకు తెలియకుండా కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి వాటన్నిటి మీద తల్లిదండ్రులు కూడా బాగా నిఘా పెట్టాలని మా పోలీస్ శాఖ తరఫు నుంచి కోరుతున్నాను.